ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని ఇంకా జనక మహారాజు అడుగుతున్నారు, తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ నేను శ్రద్ధగా వింటిని. దానిలో ధర్మం చాలా సూక్ష్మంగా ఉంది, బహు సూక్ష్మంగా ఉంది. పుణ్యం సులభంగా కలుగుతూ ఉంది. అది నదీ స్నానము, దీపదానము, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం ఇట్ల వలన కలిగితుంది అట్లా అని చెప్పితిరి. ఇట్లా చిన్న చిన్న ధర్మాల చేతనే మోక్షం లభించుచూ ఉండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులను చేసినా గాని పాపములు పోవు అని మీ వంటి మునిశ్రేష్ఠులే కదా చెప్పి ఉంటారు. మరి తమరు చెప్పిన ఈ సూక్ష్మము మోక్షం ఎట్లా సరిపోతుంది అట్లా అనేసి నాకు డౌట్గా ఉంది, చెప్పండి అట్లా అని అడుగుతున్నారు. అప్పుడు సదాచారములు పఠింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులుగా మహాపాపాలు చేసేవాళ్ళు కూడా తేలికగా మోక్షం పొందేస్తారు. ఇది ఎట్లా ఉంది అంటే వజ్రపు కొండను చిన్న గోటితో తుంచివేసేలాగా ఉంది. కాబట్టి దీని మర్మమును కొంచెం నాకు విడమర్చి చెప్పండి అట్లా అని అడుగుతున్నారు. అప్పుడు వశిష్ఠుల వారు నవ్వుకొని, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న మంచిదే. నేను వేదాంగాలన్నీ కూడా పఠించినాను. వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామస అని 3 ధర్మాలు. సాత్వికము అనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయంలో సత్వగుణము జనించి పరమేశ్వరార్పితం కావించి మనోవాక్య కర్మలచే చేసే ధర్మమును, ఆ ధర్మం ఎంతట ఆధిక్యత కలదు. సాత్విక ధర్మం సమస్త పాపాలను నాశనం చేస్తుంది. అంతేకాకుండా దేవలోక భూలోక సుఖాలను చేకూరుస్తుంది. ఉదాహరణముగా తావునందు స్వాతికర్తలో ముత్యపు చిప్పలో వచ్చి వర్షం బిందువు పడి దగదగాని మెరిసి ముత్యంగా ఎట్లా మారుతుందో అట్లనే సాత్విక ధర్మం ఆచరించిన వాళ్ళు గంగా, యమున, గోదావరి, కృష్ణానది పుష్కరాల సమయంలో పుణ్యకాలంలో దేవాలయంలో కానీ ఎక్కడైనా వేదాలు పఠించి సదాచార కుటుంబీకుడుగా ఉండి బ్రాహ్మణునికి స్వల్ప దానం చేస్తే కూడా, ఆ నదీ తీరంలో దేవాలయంలో కానీ స్వల్ప దానం చేస్తే కూడా విశేష ఫలితం ఉంటుంది. ఇదే రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక విధులను విడిచి చేసే ధర్మం. ఈ ధర్మంలో వచ్చి పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగి ఉంటాయి. ఇది తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబికా చలనార్థం చేసే ధర్మం. ఆ ధర్మం ఏ ఫలము ఇయ్యదు. దేశకాల పాత్రం సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ స్వల్ప ధర్మం చేస్తే కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్టను కూడా ఒక చిన్న అగ్గి ఇది భస్మం చేసే మారి శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించితే సకల పాపములు పోయి ముక్తి పొందుతారు. దీనికి ఒక కథ ఉంది, చెప్తాను. అజామిళుని కథ. పూర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరంలో 4 వేదాలు చదివిన ఒక విప్రుడున్నాడు. అతనికి సత్యవతుడు అతని పేరు. సకల సద్గుణ రాశియగు హేమవతి అనేసి అతని భార్య పేరు. ఆ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళకి చాలా కాలం తర్వాత లేక ఒక కొడుకు పుట్టినారు. ఆ బాలుడికి అజామిళుడు అని చెప్పి నామకరణం చేసినారు. ఆ బాలుడు కొంచెంగా పెరిగి అతి గారాభంగా పెరుగుతూ ఉన్నాడు. పెద్దల నిర్లక్ష్యం వల్ల దుష్ట సహవాసాలు చేసి విద్యనంతా అభ్యసించకుండా బ్రాహ్మణ ధర్మాలను పాటించకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా కొంతకాలం అయినాక యవ్వనం రాగానే కామాంధుకుడై మంచి చెడ్డలు మర్చి యజ్ఞోపవీతాన్ని తుంచివేసేసి మద్యం తాగుతూ ఎరుకల జాతి స్త్రీతో కొంచెం సహవాసం పెట్టుకొని రాసక్రీడలు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు మరిచి ఆమె ఇంటనే భోంచేసి ఆమె ఇంటితోనే ఉన్నాడు. ఇట్లా ఎంత గారభంగా పెంచితే బిడ్డలు ఇట్లా అయిపోతారు. అందుకే అదుపాజ్ఞల్లో బిడ్డల్ని పెంచాలి అట్లానే ఎంత అభిమానం ఉంటేనో మన అదుపులోనే బిడ్డల్ని పెట్టుకోవాలి అట్లా అనేసి అన్నారు పెద్దలు.
కాబట్టి అజామిళుడు ఇలా కులభ్రష్టుడు కాగానే వాళ్ళ బంధువులు అతన్ని విడిచిపెట్టేస్తున్నారు, ఇంకా మనకు సరిరాడు అని. అందుకు అజామిళుడు ఇంకా రెచ్చిపోయి వేటకు పోయి పక్షుల్ని జంతువుల్ని చంపి కిరాతకునిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పైన కొమ్మ పైన ఎక్కి తేనె పుట్ట, ఆ స్త్రీ ఏం చేసింది, ఆ కొమ్మ తేనె పుట్ట పైన చెట్టుని తేనె ఎత్తుకోవాలా అట్లా అనేసి చెట్టు పైకి ఎక్కినప్పుడు ఆ కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామిళుడు ఆ స్త్రీ పైన పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడియందే ఆమెని దహనం చేసేసి ఇంటికి ఏమీ తెలియకుండా ఇంటికి వచ్చేసినాడు. ఆ ఎరుకల దానికి ముందే ఒక కుమార్తె ఉండింది. ఆ కూతురు కొంచెం పెద్ద యుక్త వయసు రాగానే వీడు కామాంధకారంలో కన్ను మిన్ను తెలియకుండా అజామిళుడు ఆ పాపని కూడా చేపట్టి ఆమెతో కూడా ఇలానే చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా పుట్టినారు. ఇద్దరు పురిట్లోనే చచ్చిపోయినారు. మళ్ళా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కనింది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణం కూడా విడవకుండా ఆ పిల్లోడితోనే పోతూ వస్తూ నారాయణ నారాయణ అని ప్రేమగా సాకుతూ ఉన్నారు. నారాయణ అని స్మరించితే అన్ని పాపములు నశిస్తాయి, మోక్షం పొందవచ్చును అనే మాత్రం వాళ్ళకి ఏమాత్రం తెలియదు. ఇట్లా కొంతకాలం జరిగిన తరువాత అజామిళునికి శరీర పుటత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావుకు సిద్ధమైపోయాడు. ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామిళుడు భయంతో కుమారుని పైన ఉండే ప్రేమతో ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచి చచ్చిపోయాడు. ఇలా అజామిళుని నోట నారాయణ అని శబ్దం వినపడగానే యమభటులు గడగడ వనకసాగిరి. అదే వేళకు దివ్య మంగళాకార శంకుచక్ర గదాయుధాలతో శ్రీమన్నారాయణ్ణి దూతలు విమానంలో అక్కడికి వచ్చి, ఓ యమభటుల్లారా, వీడు మావాడు, మేము వీడిని వైకుంఠానికి తీసుకొని పోవటానికి వచ్చినాము అని చెప్పి అజామిళుణ్ణి విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీడిని నరకానికి తీసుకొని పోవడానికి మేము వచ్చినాము, కాబట్టి మీరు వీడిని మాతో పంపించండి అట్లా అని చెప్పేసి విష్ణుదూతల దగ్గర అడుక్కున్నారు. ఓం నమ శివాయ. ఓం నమో హరిహరాభ్యాం. 8వ రోజు పారాయణం సమాప్తం.